So, hi team, I'm Kumdara team. I'm founder CEO to Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్దాం ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి కాల్స్ వస్తున్నాయంట, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారంట, లేదు అంటే యూట్యూబ్ ఛానల్ డిఫరెంట్ అంటే టెలికాలింగో లేకపోతే ఇంటికి వచ్చే పిఆర్ఓస్ డిఫరెంట్ విషయాలు చెప్తున్నారంట. సో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే సార్, అసలు ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి పారామీటర్స్ ఉండాలి, లేదంటే ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలండి చాలా మందికి ఒకసారి కన్ఫ్యూజన్ ఉందండి. సో ఎందుకంటే సార్, మీరు ప్రాపర్గా యూనివర్సిటీ కానీ ప్రాపర్గా కంట్రీగా సెలెక్ట్ చేసుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్గా కంట్రీ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, 100% వచ్చరికి ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సేమ్ లైక్ దట్ ఫిలిప్పీన్స్ డిగ్రీ ఎలా ఇన్వాలిడ్ అయింది? ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకను, మన ప్రాపర్గా అడ్వర్టైజ్మెంట్స్, లేదంటే మనం ఏం చేస్తాము అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ లెక్చరర్స్, లేకపోతే అటు నుంచి అమెరికా, ఆస్ట్రేలియా అని చెప్పేసి ఒక 20-25 వేల మందిని తీసుకెళ్లారు. ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది కదా. ఇప్పుడు ఎవరైనా ఫిలిప్పీన్స్ చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకని? ఆ డిగ్రీ ఇన్వాలిడ్. వాళ్ళకి ముందే తెలుసు. అయినా అమౌంట్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో వాళ్ళు చేస్తారు. సో కాబట్టి మీరు అలా వాళ్ళ ట్రాప్లో పడ్డారనుకోండి, మీకు అడ్మిషన్ అయ్యేంత వరకు ఒక 20,000, 30,000, లక్ష రూపాయలు కట్టించుకున్నంత వరకు మీకు అన్నీ చెప్తారు, తర్వాత రెస్పాండ్ కూడా అవ్వరు. ఓకేనండి. సో కాబట్టి ఫిలిప్పీన్స్ లాగే డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒక ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, సో ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోతే, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోయినా, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోకుండా ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోయినా, అంటే ప్లస్ ఆర్ మైనస్ ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ప్రాపర్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని ప్రాపర్ యూనివర్సిటీ, అంటే రెండు కంపల్సరీగా ఉండాలి. రెండు మంచి యూనివర్సిటీస్, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి మంచిగా సెలెక్ట్ చేసుకుని ఒకటి మంచి సెలెక్ట్ చేసుకోకపోయినా 100% వస్తే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు మంచి కంట్రీయే మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు. రేపు మీరు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలన్నా, ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, లేదా యూకే వెళ్ళాలన్నా మీకు ప్రాపర్ సబ్జెక్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఆఫర్స్ అనో, లేకపోతే డిస్కౌంట్ అనో, లేకపోతే ఫ్రీ కన్సల్టెన్సీ ఫీజ్ అనో, తక్కువ బడ్జెట్ అనో, ఫ్రెండ్స్ ఉన్నారనో, రిలేటివ్స్ ఉన్నారని వెళ్ళారనుకోండి, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకునే డెసిషను ఇప్పుడు, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం మారాయి. 2021కి ముందు వేరండి, 2021 తర్వాత అంతా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారాయి. మీకు అడ్మిషన్స్ కోసం వాళ్ళు ఎన్ని రకాలని చెప్తారు, అది నేను కూడా చెప్తా. సో కాబట్టి ఎవరు చెప్పినా మీరు నమ్మకూడదు. నమ్మకుండా ఉండాలి అంటే మీకు కొన్ని స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఉండాలి. అవి ఏంటి? ఆ పారామీటర్స్ తీసుకొని మీకు ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్ అనేది 100% మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో టుడేస్ టాపిక్ అదేనండి, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో ఫస్ట్ సరిసి హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ అనేది సెలెక్ట్ చేద్దామండి. ఓకేనా? అసలు ఏది ఒక కంట్రీ బెస్ట్ అంటానికి ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలి. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ దట్ వీడియో అండి, సో రష్యాలో సార్ మనకి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నా అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు నీట్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ మాపప్ రౌండ్ని అప్పుడు దాకా వెయిట్ చేస్తే మాత్రం మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఉండవు. ఈ సంవత్సరం వచ్చేసరికి రష్యాలో వెరీ లిమిటెడ్ సీట్స్, మంచి యూనివర్సిటీలో 100 నుంచి 200 మధ్యలోనే ఉంటాయి సీట్స్. ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి 100% రిజర్వ్ చేసుకుంటారు. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే చేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కండక్ట్ ఆన్ బిలో సెప్టెంబర్స్. ఎందుకంటే రేపు సెప్టెంబర్లో వెళ్ళాలి కాబట్టి, రేపు సెప్టెంబర్ వెళ్తారు కంపల్సరీగా. కాబట్టి మనకు ప్రాసెసింగ్ మీకు 90 days టైం పడుతుంది. మీరు చివరిలో వచ్చి మంచి యూనివర్సిటీస్ కావాలంటే 100% ఉండవు. ఇప్పుడు పెట్టే బడ్జెట్లో అప్పుడు ఇంకా డబుల్ బడ్జెట్ పెట్టి బి గ్రేడ్ యూనివర్సిటీ సెలెక్ట్, ఇంకా తక్కువ లో క్వాలిటీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కండక్ట్ ఆన్ బిలో సెప్టెంబర్స్. ఓకే, అసలు ఒక కంట్రీ బెస్ట్ అని మనం ఏ విధంగా అంటాము? నేను చాలా వీడియోస్లో చెప్పానంటే రష్యా బెటర్, రష్యా ఇస్ 100% NMC రూల్స్ ఫాలో అవుతుంది, రష్యా డెవలప్డ్ కంట్రీ, రష్యా సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చాలా వీడియోస్లో చెప్పాను. నేను ఎందుకని చెప్తున్నాను, చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, రష్యా ఎందుకు బెటరు, ఏ పారామీటర్స్లో బెటరు అని చాలా మంది అడిగారు నన్ను. రష్యా ఎందుకు బెటర్ ఇప్పుడు చెప్తాను. ఒక కంట్రీ, నాట్ ఓన్లీ రష్యా పక్కన మీరు అమెరికా పెట్టండి, ఆస్ట్రేలియా పెట్టండి, న్యూజిలాండ్ పెట్టండి, ఏదైనా పెట్టండి, రష్యా ఎందుకు బెటరు కంపారిటివ్లీ. మీరు ఏమండి ఇంకో చాలా మంది చెప్తున్నారు ఇంటికి వెళ్ళి, ఏమండి రష్యా ఆయన చెప్తున్నారు కదా, పలానా యూట్యూబ్లో డాక్టర్ ప్రిజ్వాల్ చెప్తున్నారండి, కిర్గిస్తాన్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ అంట, జార్జియా డిగ్రీ నాట్ వ్యాలిడ్ అంట, వియత్నాం డిగ్రీ నాట్ వ్యాలిడ్ అంట, ఓన్లీ రష్యా డిగ్రీ మాత్రం వ్యాలిడ్ అంట అంటున్నారంట. ఎస్ అండి, 100% రష్యా డిగ్రీ ఇస్ ఓన్లీ ద డిగ్రీ అఫీషియల్లీ 100% డిగ్రీ వ్యాలిడేషన్ ఉండేది. అఫీషియల్గా, నాట్ అన్అఫీషియల్ అండి. మీకు కిర్గిస్తాన్ ఒకటి, జార్జ్ ఒకటి, వియత్నాం ఒకటి అన్అఫీషియల్గా డిగ్రీ వ్యాలిడ్. అది ఎప్పటికైనా ఇన్వాలిడ్ అవుతుంది, లైక్ ఫిలిప్పీన్స్ లాగా. నేను చెప్పే జోక్ కాదు. ఓకేనండి, నేను ఫిలిప్పీన్స్ చేసే ముందే చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్పా, వెళ్ళొద్దు డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవుతుంది. ఆ రోలో ఇప్పుడు ఉంది జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం ఆల్సో. ఎందుకో చెప్తా వినండి. ఓకేనా? మీరు రష్యా ఎందుకు బెటర్ అనేది చాలా మంది, రష్యాని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, ఏమండి రష్యా వాళ్ళు చేస్తారు కాబట్టి రష్యా బెటర్ అంటారు. మిమ్మల్ని పేరెంట్స్ ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళు. ఏమంటే రష్యా బెటర్ అంటే
రష్యా ఏమండి వాళ్ళు రష్యా చేస్తున్నారు, రష్యా బెటర్ అంటారండి, కిర్గిస్తాన్ చేస్తారు, కిర్గిస్తాన్ బెటర్ అండి, వాళ్ళు ఏం చేస్తారు, రష్యా అడిగితే రష్యాలో వార్ జరుగుతుందండి, అది జరుగుతుంది, రష్యాలో ఏమి లేదండి, మొత్తం టోటల్ మైండ్ మ్యాప్ చేసేస్తారు. అసలు రష్యా ఎందుకు బెటర్ మీరు తెలుసుకోవాలి, కిర్గిస్తాన్ ఎందుకు బెటర్ తెలుసుకోవాలి, జార్జియా ఎందుకు బెటర్ తెలుసుకోవాలి. అసలు అప్పుడు మీకు ఒక అర్థమవుతుంది అసలు ఎందుకు ఏ కంట్రీ బెటర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఉంటాయండి, ఒక 7 పాయింట్స్ ఉంటాయి. 7 పాయింట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్. ఈ 7 పాయింట్స్ ఏ కంట్రీ అయితే ఫాలో అవుతుందో ఆ కంట్రీ 100% డిగ్రీ వ్యాలిడ్. దట్స్ ఇట్. 100% డిగ్రీ వ్యాలిడ్, 100% అసలు ఆ కంట్రీ వెళ్ళొచ్చు. అది నేను చెప్పట్లేదండి, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ మనకు తెలిసిన రూల్స్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. అది కూడా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఈ 7 రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఆ కంట్రీకి వెళ్ళొద్దు, అది ఎలాంటి కంట్రీ అయినా. కాబట్టి ఇప్పుడు చెప్తాను రష్యా ఎందుకు బెటరు, లేదా కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం, సెంట్రల్ అమెరికా ఎందుకు బెటర్ కాదు. ఎందుకంటే అసలు ఏ కంట్రీ బెటర్ కూడా మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు రష్యానే ఎందుకు బెటర్ అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కిర్గిస్తాన్ ఉంది, అప్పుడు ఇక్కడ చూడండి రూల్స్. ఆ రూల్స్ ఏ కంట్రీస్ ఎక్కువ ఫాలో అయితే ఆ కంట్రీ బెటర్ అండి. ఏ రూల్స్ అంటే అవి ఫస్ట్ మనకి ఎన్ఎంసీ రూల్స్. ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఎన్ఎంసీ అప్రూవల్ ఉండాల్సిందే. ఎన్ఎంసీ అప్రూవల్ లేకుండా చాలా మంది అడుగుతున్నారు ఎన్ఎంసీ రూల్స్ ఆర్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడిగితే ఏమంటే ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఆ డాక్యుమెంటే లేదు, ఆయన ఏదో చెప్తారు, ఆయన అడ్మిషన్ చేసుకోవాలంటే ఆయన చెప్తారు, లేదంటే మాకు ఎగనెస్ట్ కాబట్టి ఆయన చెప్తారు, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంటే లేదంటారు. సో అది నేను చెప్పట్లేదండి, ఇది అఫీషియల్ అండి, అఫీషియల్ అడ్వైజరీ. ఇది వచ్చేసరికి అఫీషియల్ అడ్వైజరీ. ఇది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేటరీగా కలెక్ట్ చేసుకోండి అని ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్. సో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, నెంబర్ 23670 లీగల్ E828597 డేట్ వచ్చేసరికి 19 మే 2025 అఫీషియల్గా అఫీషియల్ గెజెట్ అండి. ఇది అఫీషియల్ ఫ్రమ్ ఎన్ఎంసీ. ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చున్నారనమాట. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి అని. సో ఇది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అండి. ఇలా ఉంటుంది మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అఫీషియల్గా. అంటే ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ఏముంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, వాట్సాప్ చేస్తాను. ఈవెన్ కిర్గిస్తాన్, జార్జియా చేసేవాళ్ళు కూడా. ఓకేనా? సో ఓకే. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి చాలా మంది కూడా అడిగితే మీ ఇంటి దగ్గరకు వచ్చే పిఆర్ఓలు అవ్వచ్చు, లేదా కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం చేసే వాళ్ళు ఏమంటారంటే అసలు ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ డాక్యుమెంట్ ఏంటి, అసలు ఆ డాక్యుమెంట్ ఉండదు అని చెప్తున్నారండి. నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ అఫీషియల్ అండి. నేను చెప్పట్లా, నేను ఇంతకుముందంటే నేను చెప్పాను, నాకు ముందు తెలుసు కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పట్లా. మే 19, 2025. సో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కమిషన్, అఫీషియల్ సెక్రటరీ. సో సెక్టర్ 8, ద్వారకా, న్యూఢిల్లీ 110075. డేట్ అండ్ 19 మే 2025. ఇది మీరు కూడా ఎన్ఎంసీ వెబ్సైట్లో దొరుకుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. రిమైనింగ్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ వాట్ అనేది. సో ఇది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అండి. ఇది వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకే సింగిల్ పేపర్లో ఉంటుంది. మన వాళ్ళు అడిగితే ఇప్పుడు మన వాళ్ళు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడిగితే DOMS, HOMS లేకపోతే ఇంకోటో చూపిస్తారు. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి కాబట్టి అసలు వాటికి సంబంధమే లేదు. అసలు ఎవరండి WMS ఎవరు, WHMS ఎవరు, అసలు సంబంధమే లేదు. మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీన్స్ ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా అప్రూవ్ చేస్తారు. మీకు ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఇండియాలో సీట్లు ఎవరు ప్రొవైడ్ చేసేది, ఎన్ఎంసీ వాళ్ళే కదా. ఆ డాక్యుమెంట్ అనేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ఏముంటుందో తెలుసా, మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో డ్యూరేషన్ ఏంటి, అది ఇంగ్లీష్ మీడియమా కాదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదని క్లియర్ కట్గా ఇస్తారు. అది ఏ కంట్రీ దగ్గర లేదు, ఓన్లీ రష్యా దగ్గర మాత్రమే ఉంది. అందుకని నేను చెప్పాను, చాలా విషయాలు చెప్పా. కిర్గిస్తాన్ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుందండి, జార్జియా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, వియత్నాం డిగ్రీ ఇన్వాలిడ్, సెంట్రల్ అమెరికా డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకు చెప్పాను, ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒక రష్యా మాత్రం అఫీషియల్గా ప్రొవైడ్ చేసింది. రిమైనింగ్ ఏ కంట్రీస్ ప్రొవైడ్ చేయాలి. అంటే అఫీషియల్గా ప్రొవైడ్ చేసిందంటే ఎప్పుడు ప్రొవైడ్ చేసింది, 2022లోనే ప్రొవైడ్ చేశారు. మనకి 2021 నవంబర్ 18 వచ్చింది. నవంబర్ 18, సో 2021లో వచ్చింది రూల్స్. మనకి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు, జనవరి 2022లో ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇప్పటి వరకు కిర్గిస్తాన్ 2025, ఇప్పటి వరకు కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ, వియత్నాం కానీ అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ బయటికి రాలేదు. అంటే అఫీషియల్గా డిగ్రీ ఇన్వాలిడ్. ఆ ఖచ్చితంగా డాక్యుమెంట్ ఉంటేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీకు చెప్తారు, సో ఏమండి
కిర్గిస్థాన్లో సరిగ్గా అక్కడ రష్యా. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటండి, అసలు ఎలా ఉంటుందండి, ఒకసారి చూపించండి అని అమాయకంగా అడుగుతారు బేసికల్గా. సో కాబట్టి అన్నెసరిగా డిగ్రీ ఇన్వాలిడ్ చేసుకోకండి. ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అసలు ఈ అడ్వైజ్ ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసా. అప్పుడు ఫిలిపీన్స్ గవర్నమెంట్ కూడా చెప్పింది మీరు రావద్దు. మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా ఫిలిపీన్స్లో, చెప్పారు మీకు అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోషన్ చేసి ఇక్కడ మీకు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు, మీరు రావద్దు అని చెప్తే మన వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చూసినా ఫిలిపీన్స్, గోళ్ల మీద ఫిలిపీన్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిపీన్స్. ఇంకా ప్రపంచంలో ఫిలిపీన్స్ కంట్రీ తప్పితే ఏది రిలేట్ చేశారు. ఎందుకని? మనీ. సో అందరూ మనీ కోసమే చేస్తారు, నేను కాదని చెప్పట్లేదు. బట్ కాకపోతే ఇల్లీగల్గా చాలామంది స్టూడెంట్స్ని, తెలియని పిల్లల్ని పేరెంట్స్ని ఎస్పెషల్లీ ఎక్కడ ఉంటారు, వీళ్ళంతా రూరల్ ఏరియాస్లో ఉంటారు. అంటే చదువుకునే వాళ్ళు, కొంచెం చదివే వాళ్ళు, అంటే 5th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు, నాలెడ్జబుల్గా టచ్ చేయలేరు. మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫోన్ పెట్టేస్తారు. ఇప్పుడు మీరు అడగండి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎవరో ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే ఆ కంట్రీ డిగ్రీ ఇన్వాలిడ్ కాబట్టి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్ మ్యాండేటరీ. అది నేను చెప్పట్లేదు, ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి అఫీషియల్గా, లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అది ఎవరు చెప్తారు, అది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ, అది అఫీషియల్ అడ్వైజరీ. రేపు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మీరు ఏం చేయలేరు. సో కాబట్టి అసలు ఎన్ఎంసీ రూల్సే ఫాలో అవ్వట్లేదు. కిర్గిస్థాన్ మీకు ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఏం చెప్తారు, ఇండియన్ ఫుడ్ అండి, ఇంక లేస్తే ఫస్ట్ ఇది. ఆ ఫిలిపీన్స్ కూడా అంతే చెప్పారు, ఉదయాన్నే ఇడ్లీ సాంబార్, మధ్యాహ్నం చికెన్ కర్రీ, ఈవినింగ్ బిర్యానీ, ఏసీ హాస్టల్స్, ఇవి చెప్తారు. మీరు ఎక్కడైనా చెప్పండి, మంచి యూనివర్సిటీ, ఇప్పుడు గాంధీ ఉస్మానియా లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెళ్తే మీకు ఉదయాన్నే ఇడ్లీ పెడతామండి, సాంబార్ పెడతామండి, దోశలు ఇస్తామండి, మంచి హోటల్ రూమ్స్ ఇస్తామండి, ఏసీ హాస్టల్స్ ఇస్తామంటారా? ఉన్న దాంట్లోనే చదువుకుంటారు. కానీ ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమ్ ప్రయారిటీ. మనకి రేపు ఎడ్యుకేషన్ టాప్ క్వాలిటీ ఉందనుకోండి, మీరు రేపు యూఎస్ కాదు, అమెరికా కాదు, ఎవరైనా ఎక్కడైనా మీరు సెటిల్ అవ్వచ్చు. మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ సెటిల్ అవుతారు? ఇప్పుడు బాగానే ఉంది ఫుడ్ ఉదయం. మీకు రష్యాలో కూడా మీకు ఇంకో విషయం చెప్పమంటారా, రష్యాలో దొరికినంత మంచి క్వాలిటీ ఫుడ్ మీకు ఎక్కడ దొరకదు. ఇండియన్ ఫుడ్, నేను చెప్పేది ఇండియన్ ఫుడ్. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, నేను చెప్పేది టాప్ మోస్ట్ యూనివర్సిటీలో, మంచి యూనివర్సిటీస్లో మీకు ఎక్స్ట్రాడనరీ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకంటే కూడా. వీళ్ళన్నా ఫస్ట్లో ఏదో చేసి అడావిడి చేస్తారు, అడ్మిషన్ అయిన తర్వాత గేమ్ ఉండదు. కానీ రష్యా అంటే స్టాండర్డైజ్డ్గా ఉంటుంది మీకు ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే రష్యా అనేది వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల క్రితమే డెవలప్డ్ కంట్రీ. అది వెరీ వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఎలాంటిది ఇష్యూస్ ఉండవు, పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతిదీ కూడా. మంచి యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకోగలుగుతారు రష్యాలో. మీకు అసలు ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చాలా మంది చెప్పేది రష్యా అంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాయాలండి. కిర్గిస్థాన్ అయితే ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి, ఉదయాన్నే మీకు ఎవ్రీథింగ్ అని చెప్తారు. అది ఏమీ ఉండదు, మీకు జస్ట్ ఊరికే మాటలే. అఫీషియల్ డాక్యుమెంట్, ఒకసారి అఫీషియల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. దీన్ని అందుకే చెప్పేది, దిస్ ఇస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు కిర్గిస్థాన్లో ఏం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పడం కాదండి, ఓవరాల్గా 100 మంది చెప్తారు, నేను చెప్తాను కిర్గిస్థాన్ డిగ్రీ ఇన్వాలిడ్ అంటున్నాను. ఎలా ఇన్వాలిడ్? ఈ డాక్యుమెంట్ లేకపోతే 100% ఇన్వాలిడ్, 100%. దట్స్ ఇట్. ఈ డాక్యుమెంట్ వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రొవైడ్ చేస్తే వ్యాలిడే. చూపించమని చెప్పండి. అసలు అక్కడ డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్ ఎంత, ఇంగ్లీష్ మీడియమా కాదా, బైలింగ్ వేలా, లైసెన్స్ ఎగ్జామ్ ఉందా, రిజిస్ట్రేషన్ ఇస్తారా, అసలు ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవచ్చా ఇండియన్స్, అసలు ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్, అఫీషియల్గా ఏమన్నా వస్తుందా, అఫీషియల్గా ఏమన్నా ఉందా? మీరు నేను చెప్పింది వినపోవచ్చు, లేదా ఇంకొకరు ఎవరు వినాల్సిన అవసరం లేదు. మీరు అఫీషియల్గా ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోగలిగితే దాంట్లో ప్రతి డీటెయిల్స్ ఉంటాయి, ఆ కంట్రీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ప్రాపర్గా ఇదిగోండి, దీంట్లో మీకు అన్ని ఎన్ఎంసీ రూల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఇది మ్యాచ్ చేసుకున్నారనుకోండి, ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు, ఇదో మా కంట్రీ ఇచ్చిన వాళ్ళు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆ కంట్రీ వాళ్ళు ఇస్తారు. అంటే త్రూ ఇండియన్ ఎన్ఎంసీ వాళ్ళు అప్లై చేస్తారు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్థాన్ అడిగారు అనుకోండి, కిర్గిస్థాన్ నుంచి మన ఎంబసీ ఉంటుంది కదా, వాళ్ళకి మన ఎన్ఎంసీ వాళ్ళు ఫోన్లు చేసేలేదే, మెయిల్లోనో ఆర్టీఐ ద్వారానో మీకు తీసుకుని అక్కడ అసలు ఎలా ఉంది, మన ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా సపోర్ట్ చేస్తున్నా లేదని వాళ్ళు డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. అర్థమైందా? అంటే మీ ఎన్ఎంసీ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు పోయి కిర్గిస్థాన్లో మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది అక్కడ, వాళ్ళు ఇండియన్ ఎంబసీ వాళ్ళు పోయి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అడుగుతారు, మీరు ఫారెన్ స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారని.
వాళ్ళు ఇస్తారు ఫారెన్ స్టూడెంట్స్కి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నామని. అది అదే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. దీన్ని తీసుకొని దీంట్లో ఉన్న ఎన్ఎంసీ రూల్స్తో మీరు కంపేర్ చేసుకోవాలి, అప్పుడే డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు అంటారు, ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీకు ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, మా కేర్ టేకర్స్ ఉంటారండి, ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి, ఇండియన్ లెక్చరర్స్ అండి, ఇండియన్ ప్రొఫెసర్స్ అండి అని చెప్తారు. మీకు ఇలా చెప్తే అసలు మొత్తం నమ్మద్దు అసలు. ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఎవరైతే డిస్కస్ చేయరో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ ఎవరైతే డిస్కస్ చేయరో వాళ్ళు 100% కమర్షియల్, మీకు ఖచ్చితంగా ముంచేస్తారు. ఫిలిపీన్స్ కూడా అంతే చెప్పారు కదా, దాని వరల్డ్ ర్యాంకింగ్ చెప్పరు, ఏమి చెప్పరు. మనకేం కావాలి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా వాళ్ళకి ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ దోశ, మన సేమ్ ఇంట్లో ఉన్నట్టు ఫుడ్ ఉంటే చాలు, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరంలా, ఏసీ హాస్టల్స్ ఉంటే చాలు. రష్యాలో మీకు క్వశ్చన్ చెప్పంటారా, మీకు 5 స్టార్ హోటల్స్ ఉన్నటువంటి హాస్టల్స్, ఇంకా లేదు యూనివర్సిటీ హాస్టల్స్ అయితే ఇంకా తక్కువ, 5,000 10,000 ఉంటాయి సంవత్సరానికి. ప్రైవేట్ హాస్టల్ అయితే మీకు 80,000 తీసుకున్నా సరే మీకు క్వాలిటీ ఆఫ్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది హాస్టల్స్. ఏ కంట్రీ ఫాలో అవుతుంది అసలు ఎన్ఎంసీ రూల్స్? ఇప్పుడు మీరు కంపారిటివ్ సార్ కిర్గిస్తాన్ కావచ్చు, జార్జియా అవ్వచ్చు, ఇవన్నీ అండర్డెవలప్డ్ కంట్రీస్ అండి. జస్ట్ మీకు ప్రమోషన్ చేస్తారు అంతే, క్వాలిటీ జీరో క్వాలిటీ. ఇదన్నీ అవసరం లేదండి. మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడగండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే మీకు అర్థమైపోతుంది అక్కడే. అది లేదనుకోండి డిగ్రీ ఇన్వాలిడ్, 100% ఇన్వాలిడ్. ఇంకేం అవసరం లేదు. మీరు టాప్ కంట్రీసా, టాప్ యూనివర్సిటీసా, లేకపోతే ఇండియన్ ఫుడ్డా, ఇండియన్ మెస్, ఇవన్నీ వదిలేయండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వదిలేయండి. వదిలేస్తే మీకు అర్థమైపోతుంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రూల్స్ ఫాలో అయిపోతే మీకు ఇండియన్ ఫుడ్ పెట్టే ప్రయోజనం, ఇండియన్ లెక్చరర్స్ తీసుకెళ్తే ఏం ప్రయోజనం? మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, మన సపరేట్ కాలేజ్, సపరేట్ హాస్టల్ ఉంది అనుకోండి, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. క్లియర్ కట్గా చెప్పారు. మీరు ఎంబీబీఎస్ సెపరేట్ వెళ్తున్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్తో పాటు కలిసి చదువుకోవాలి. మనకంటూ సపరేట్ కాలేజీలు, మనకు సపరేట్ హాస్టల్ ఉంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీకు చాలా మందికి రూల్స్ తెలియక కిర్గిస్తాన్, జార్జియా అంటున్నారు. ఇంకో విషయం కూడా, సో కంట్రీ మీకు అర్థమైంది కదా. మీరు ఏదైతే కంట్రీ వెళ్దాం అనుకున్నారో ఫస్ట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇండియన్ ఫుడ్డా, ఇండియన్ మెస్సా, ఇండియన్ హాస్టలా, ఇండియన్ ప్రొఫెసర్సా అని ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే ఆ కంట్రీలో వ్యాలిడ్ అవుతుంది. ఓకేనండి. తర్వాత మీకు అర్థమైంది కదా, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అర్థమైంది కదా. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సార్ మీరు ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్ట్, నేను ఫస్ట్ అని చెప్పా, ప్రాపర్ యూనివర్సిటీ అసలు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, లేదా అటు నుంచి అటు యూఎస్ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే మీరు ఇప్పుడు అంతా ఆ టాప్ కంట్రీస్ మీరు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనకు ఆ స్టాండర్డ్స్ ఉండాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లేదా విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది. మీరు వైజాగ్లో ఉండాలి అన్నా, విజయవాడలో ఉండాలి అన్నా, లేదా హైదరాబాద్లో మనం ఉండాలన్నా, అంటే మనం డే టు డే ఉండాలంటే, మనం సెటిల్ అవ్వాలి అంటే మనకి దానికి తగ్గట్టుగా, ఇప్పుడు మన ఊర్లో పల్లెటూరులో ఉందనుకోండి, మన ఊర్లో ఉంటేనే నెలకు 10,000 20,000 అంటే సరిపోతాయి. ఎందుకంటే అన్నీ నార్మల్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. అదే మీరు హైదరాబాద్లో 10,000 20,000తో బతకగలుగుతారా? ఉండలేరు కదా. కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ అన్నీ మారిపోతాయి. ఉండగలుగుతారా? మీకు హైదరాబాద్లో సిటీలో ఉండాలంటే మినిమం 50,000 ఉండాలి, ఇంకొంచెం బాగుండాలంటే ₹1,00,000 ఉండాలి. మంచిగా మన ఊర్లో పల్లెటూరులో ఉన్నట్టు ఉండాలంటే నెలకు 1,00,000 నుంచి 2,00,000 రావాలి. అంత మంచి ఫ్రెష్ వాతావరణం, మంచిగా గాలి, మంచి వాతావరణం కావాలంటే మన అదే పల్లెటూరులో ఉండే వాతావరణం మీకు హైదరాబాద్లో కావాలంటే నెలకు 2,00,000 సరిపోదు. ఎందుకని? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సిటీకి వచ్చిన తర్వాత. మీరు కూడా అంతే సేమ్ లైక్ దట్. మీరు అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి మెడికల్ పిసికి, లేదా ఇండియా రావాలి, యూకే రావాలి, కెనడా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు వెళ్ళి కిర్గిస్తాన్లో చదువుతారంటే ఎలా అవుతుంది? అసలు వెళ్ళి జార్జియాలో చదువుతారంటే ఎలా అవుతుంది? ఆ కంట్రీ ఎంత అండి అసలు మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వరల్డ్ ర్యాంకింగ్ ఎంత చూసారా? ఎప్పుడైనా కిర్గిస్తాన్ యూనివర్సిటీస్ వరల్డ్ ర్యాంకింగ్ చూసారా? ఎప్పుడైనా జార్జియా యూనివర్సిటీస్ వరల్డ్ ర్యాంకింగ్ చూసారా? అసలు నథింగ్ అండి. వాటికి ₹1 పెట్టడం కూడా వేస్ట్, ₹1 కూడా వేస్ట్. సక్సెస్ రేట్ 0 అక్కడ. అసలు మీరు ఇండియాలో సీటు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిమ్స్లో సీట్ వచ్చిందండి, మీరు వెళ్ళి కిర్గిస్తాన్లో జాయిన్ అవుతారా? లేదా శ్రీలంకలో జాయిన్ అవుతారా? బంగ్లాదేశ్లో జాయిన్ అవుతారా? పాకిస్తాన్లో జాయిన్ అవుతారా? నేపాల్లో జాయిన్ అవుతారా? వెళ్ళి లేదా ఇండియాలో జాయిన్ అవుతారా? ఇప్పుడు మీకు 600 స్కోర్ వచ్చింది ఇప్పుడు ఇయర్ అనుకోండి, ఎయిమ్స్లో సీట్ వచ్చింది, వద్దు మాకు ఎయిమ్స్లో సీట్ వద్దు, మేము వెళ్ళి కిర్గిస్తాన్లో లేదా నేపాల్లో చదువుతాము, బంగ్లాదేశ్లో చదువుతాం, మా ఇంటి పక్కనే ఉంది, అక్కడ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు మన ఇండియా లాగా రష్యా ఉంటుంది, ఈ జార్జియా కిర్గిస్తాన్ లాగా మన నేపాల్, భూటాను, శ్రీలంక, పాకిస్తాన్ చుట్టుపక్కల లేవా?
అలా ఈ చుట్టుపక్కల చిన్న చిన్నవి ఒకప్పుడు రష్యాలో పార్ట్స్ జార్జియా ఒకటి కిర్గిస్తాన్ ఒకటి. ఈవెన్ జార్జియాలో మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు. అసలు అంత తక్కువ పాపులేషన్లో అంత తక్కువ స్టాండర్డ్స్లో అసలు ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి మనం వెళ్తాము, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందో మనం వెళ్తాము, ఏమన్నా స్టాండర్డ్స్ ఉన్నాయా? అసలు కిర్గిస్తాన్ చూసుకుంటే ఆ కంట్రీ వరల్డ్ ర్యాంకింగ్ చూసారా? అసలు ఆ కంట్రీలో అసలు ఒక యూనివర్సిటీ డ్యూరేషన్ ఎంత ఉందో తెలుసారా? ఎప్పుడన్నా అడ్మిషన్ లెటర్ చూసారా? దాంట్లో అసలు స్టాండర్డ్స్ చూసారా? మనకేంటి కావాలంటే ఇండియన్ ఫుడ్, ఇండియన్ లెక్చరర్స్, ఇంకా మిగతా అవసరంలా. వాళ్ళు ఎలా చెప్తున్నారో తెలీదు. ఓన్లీ జస్ట్ ఇండియన్ ఫుడ్ ఉంటే చాలు. మీకు రష్యాలో కూడా ప్రతి యూనివర్సిటీలో ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. కానీ ఎవరు వెళ్ళరు, అంటే ఎవరు ప్రమోట్ చేయరు. ఎందుకంటే రష్యాలో మీకు ఏంటంటే డబ్బులు రావు. రష్యన్ యూనివర్సిటీస్ మంచి మంచి యూనివర్సిటీలు చేస్తే డబ్బులు రావు. అదే మన సొంత కాలేజ్ ఒకటి తీసుకొని, ఓ ప్రైవేట్ కాలేజ్ తీసుకొని, దాంట్లో మన కాలేజీలు మన ఇక్కడ నుంచి ₹1,00,000 50,000 ఇచ్చి అవడం కూడా లెక్చరర్స్ తీసుకెళ్ళి ఏదో నామకే వస్తే చదివిస్తే. ఇప్పుడు సెంట్రల్ అమెరికా, ఇదిగో ఈ సెంట్రల్ అమెరికా ఉంది కదా, ఈ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అని చెప్తారు కదా. 30 లక్షలు 40 లక్షలు ఎంబీబీఎస్ అక్కడ చదవండి, డైరెక్ట్గా ఫ్రీ మెడికల్ ఫీజు అంటారు. అలా ఉంటుంది. 30-40 లక్షల్లో మీకు ఎక్కడ కూడా సెంట్రల్ అమెరికా ఎంబీబీఎస్ అవుదండి. మీకు క్యాబెచ్ అప్రూవల్ ఉంటుంది, CAA క్యాబెచ్ అప్రూవల్ ఉంటుంది. ఈ అప్రూవల్ ఉన్న మెడికల్ కాలేజ్ చదవాలంటే మీకు మినిమం 1 CR వస్తుంది ఎంబీబీఎస్కి. ఆ తర్వాత మీరు మెడికల్ ఫీజు దాకా వెళ్ళాలి అంటే 2 కోట్ల నుంచి మినిమం 3 CR అవుతుంది. దీంట్లో సక్సెస్ రేట్ బిలో -1%, అంటే లెస్ దాన్ 1% అనమాట. 1%. బడ్జెట్ 2 నుంచి 3 కోట్లు వస్తుంది. అఫీషియల్గా చదవాలంటే క్యాబెచ్ అప్రూవల్ మ్యాండేట్గా ఉండాలి. సెంట్రల్ అమెరికా చదవాలంటే మీకు 30-35 లక్షలు చెప్పేది అది చైనా ఎంబీబీఎస్. అంటే క్వాలిటీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్, అమెరికాలో ఇన్వాలిడ్. మీరు ఈ డిగ్రీ అలా ఇండియాలో ఇన్వాలిడ్ కాదు. ఎందుకంటే మనకు 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి. ఇక్కడ 4 years ఉంటుంది. ఇంటర్న్షిప్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, కాబట్టి ఇండియాలో ఇన్వాలిడ్. ఓకేనండి, ఇండియాలో ఇన్వాలిడ్ ఇది. అదే అమెరికాలో కావాలంటే, అమెరికాలో వ్యాలిడ్ అవ్వాలంటే ECFMG అని ఉంటుంది. ECFMG ఇది సర్టిఫై చేయాలి అంటే మీరు క్యాబెచ్ ఉన్న కాలేజీలో చదవాలి. క్యాబెచ్ ఉన్న కాలేజీలో మీకు మినిమం ₹1,00,000 వస్తుంది, మినిమం ఓన్లీ ఎంబీబీఎస్ వరకు. ఇంకా మెడికల్ ఫీజు దాకా వెళ్ళాలి అంటే 3 కోట్లు వస్తుంది. ఈవెన్ జార్జియా అనుకుంటున్నారు చాలా మంది, నీట్ నాట్ క్వాలిఫైడ్ అయ్యి అటు నుంచి అటు అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా 2-3 కోట్లు వస్తుంది. మీరు ఏదో 40 లక్షలు 50 లక్షలు పెట్టి చదువుకుంటే ఫ్రీ మెడికల్ ఫీజు అంటారు. అది అడ్మిషన్ కోసం మాత్రం, అడ్మిషన్ స్టంట్స్ అవి. ఓకేనండి. సో ఇవన్నీ మీకు ఏంటంటే చెప్పరు, ఎవరు చెప్పరు. సో కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, మీకు ఏదైనా వాట్ ఎవర్ ద కంట్రీ, ఫస్ట్ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఒకటి చేయండి, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్. దాంట్లో అన్నీ ఉంటాయి. అది లేదా డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఈ రోజు కాదు రేపైనా అవుతుంది. మీరు 2-3 సంవత్సరాలు చదివిన తర్వాత అయింది అనుకోండి, మీరు 20 లక్షలు 30 లక్షలు ఆటోమేటిక్ లాస్ అవుతారు. సేమ్ ఫిలిపీన్స్ లాగానే. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, మీకు అసలు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. రేపు నీట్లో వచ్చిన రిజల్ట్స్ లానే రేపు వస్తాయి. ఫ్యూచర్ ఉండదు. ఫ్యూచర్ లేకపోతే చదివి టైం, మనీ, ఎంత ఎవ్రీథింగ్ అంత వేస్ట్ అయిపోతుంది. సో మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ, మంచి డెసిషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. రైట్ టైం, రైట్ డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే టోటల్ టైం, మనీ, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.